మార్చి 1వ తేదీన జీవము గల దేవుని మాటలు. మార్కు సువార్త 12వ అధ్యాయము 35వ వచనం నుంచి 40వ వచనం వరకు. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా, క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను. దావీదు ఆయనను ప్రభువని చెప్పుచున్నాడే. ఆయన ఏలాగు అతని కుమారుడగునని అడిగెను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషంతో వినుచుండిరి. మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లనెను: శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటను, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు, విధవరాండ్ర ఇండ్లు దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురనెను. స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మదేవ, ఈ దినం ప్రభ బిడ్డలందరినీ కూడా ప్రభ ఆయా శోధనలో నుంచి, అపాయంలో నుంచి, ప్రమాదంలో నుంచి తప్పించండి దేవా. తండ్రి, రాబోయే శోధన కాలంలో మీ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడమని, మీ పరలోక రాజ్యంలో మీ బిడ్డలందరూ ఉండులాగున ప్రభ దీవించి ఆస్వాదించమని, ఇంకా ఎందరైతే రక్షణ పొందవలసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభ రక్షణ అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో తండ్రి అడిగి వేడుకుంటున్నాం ప్రభ. ఆమెన్, ఆమెన్, ఆమెన్.